ఎరా ఏం సార్? స్టెలా ఆఫీస్కి వచ్చిందా? ఇంకా రాలేదు సార్. రాలేదా? థ్యాంక్ గాడ్. అలా పడ్డావేంటి? నువ్వెప్పుడొచ్చా? ఎక్కడికైనా వెళ్తేగా రావడానికి. ఇక్కడే ఉన్నావా? ఇది చదువు. ఏంటిది, రాజీనామా చేస్తున్నావా ఏంటి? ప్రియమైన కృష్ణ గారికి మీ స్టెలా రాయినది. మీతో సరిగమ పాడడానికి నేను ఒప్పుకుంటున్నాను. నేను నీకు ఎప్పుడు అప్లికేషన్ పెట్టానా? అప్లై చేయలేదా? మరి ఇదేంటమ్మా? ఏంటిది? పడక. డియర్ స్టెల్లా, నాకు నీతో సరిగమ పాడాలని ఆశగా ఉంది. టెల్ మీ ఎస్ ఆర్ నో. నేను రెడీ, నువ్వు రెడీయా? నిత్యం నీకోసం నిరీక్షించే నీ కృష్ణ. నేను ఉత్తరం రాయలేదు. మరైతే ఈ ఉత్తరం ఎవరు రాశారో నువ్వే కనిపెట్టి తీరాలి. కనుక్కుంటావారా? అంటే పళ్ళు రాలగొట్టేసాను. ఏమనుకున్నావు? అయితే ఆ కృష్ణగాడు ఎవరో నువ్వే కనిపెట్టి చెప్పు. నాకేంటి అవసరం? అయితే నాతో సరిగమ పాయిన ఆడు. నాకు పెళ్ళైందే, అనవసరంగా నా చేతిలో దెబ్బలు. ఎవరికి చెప్పేస్తాను? ఏం చెప్తావు? నువ్వు నాతో సరిగమ పాడవని. అయ్యో వదిలే, వాడెవడో కనుక్కో నేనే చెప్తాను. గుడ్ బై. వెళ్ళమ్మా, లోపలికి. హ్యాండిల్ విత్ కేర్ కృష్ణ. ఎవరైనా సుత్తి మేకుంటే తీసుకురండి రా, బయటికి రాకుండా కొట్టేదా. కృష్ణ, యు ఆర్ టాకింగ్ టూ మచ్. మా అత్తగారికి ఒక దండం. ప్రియమైన కృష్ణకు మీ అప్లికేషన్ నచ్చింది. మీతో పాటు సరిగమప ఆడాలని నిశ్చయించుకున్నాను. ఏంటిది? లెటర్. ఎవరు రాశారు? స్టెల్లా. ఓ, ఎప్పటి నుంచి అలవాటు? దానికి చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది. షార్ట్ హ్యాండ్ కూడా బాగా వచ్చు. నేను అడిగింది అది కాదు, తనతో మీకు ఎప్పటి నుంచి పరిచయం అని. ఏంటి వాగుతున్నావు? నేనేం వాగట్లేదు, నాకు నిజం తెలిసిపోయిందని మీరే వాగుతున్నారు. మిమ్మల్ని కోరి కోరి పెళ్లి చేసుకున్నందుకు నాకు ఇది కావాల్సిందే. నన్ను మోసం చేయడానికి మీకు మనసులో వచ్చిందండి. మా ఆఫీసులో ఉన్న ఇంకో కృష్ణకి స్టెల్లా రాసిన లెటరే అది. ఆపండి, మీ మీద నాకున్న నమ్మకం అంతా పోయింది. వద్దు బామా. అయ్యో, గోపాలకృష్ణ. నమస్కారం మావయ్య. ఏంటి నా పేరు చెప్పిస్తున్నారు? ఇక్కడ ఎందుకు నిలబడ్డా? నా ఫ్రెండ్ బాలకృష్ణ బైక్ తీసుకెళ్లాడు. ఇక్కడే ఉండరా, వస్తానని చెప్పాడు. అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. నా ఫ్రెండ్ ఒకడు నాకు విస్కీ గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆహా, బాగుంది. మరైతే విస్కీలో సోడా ఎంత కలపాలా అని అడగడానికి వచ్చారా? అయ్యో, నాకు ఈ తాగడంలో 20 ఏళ్ల అనుభవం ఉందయ్యా. గుడ్. నేను దీన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తే డీసీ గారు వచ్చినప్పుడు దీన్ని చూశారనుకో, మిమ్మల్ని పనిష్ చేస్తారా? అయ్యో, దీన్ని తీసుకొని వెళ్ళిపోతారయ్యా. ఆయన అందువల్ల ఏం చేస్తామంటే, అయ్యో నాకు మందలవట్లేదండి. అందుకే నీకు ఇస్తోంది. ఆ రోజు నీతో పాటు పోలీస్ స్టేషన్ కి వచ్చిన శివకృష్ణ ఉన్నాడే, దీన్ని వాడికి అప్పగించి. ఏంటి సార్ ఇది? మామయ్య పొజిషన్ లో ఉన్నారు, మీరే అల్లుడితో మందు తాగించొచ్చా? మామ అల్లుడు, లేనివాడు ఉన్నవాడు, ఆ జాతి ఈ జాతి, అమ్మాయి అబ్బాయి, ఇలాంటి భేదాలేవి లేంది ఇది ఒక్కటే. మంచి పాలసీ. దీన్ని శివాకిచ్చి సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ చేయమను. నేను లేట్ గా వచ్చి జాయిన్ అవుతానని చెప్పు. సరే. ఇంకో విషయం ఏంటి? ఈ విషయం కావేరికి మాత్రం తెలియకూడదు. ఆఫ్ అడుగుద్దా? దేవుడా, నన్ను ఇక్కడి నుంచి అండమానికి ట్రాన్స్ఫర్ చేయ స్వామి. హలో, ఇది శివరామకృష్ణ ఇల్లేనా? అవునండి. నేను కృష్ణ స్నేహితుడిని గోపాలకృష్ణ మాట్లాడుతున్నాను. మీరెవరండి? నేను వాళ్ళ ఇంట్లో పని మనిషిని మాట్లాడుతున్నానండి. మంచి పని చేశారు. మరేం లేదండి, మీ ఓనర్ శివకృష్ణకి విస్కీ బాటిల్ ఇమ్మని ఎస్ఐ కళ్యాణ్ గారు పంపించారు. ఈ విషయం వాళ్ళ ఆవిడికి తెలియనివ్వకండి. సరేలేండి. విస్కీ బాట్లా రాజా. హలో, ఎస్ మల్లర్ హాస్పిటల్. మీకేమైనా కళ్ళు కాళ్ళు చేతులు కిడ్నీ పేగులు ఏమైనా కావాలా? కానీ బుర్ర మాత్రం దొరకదు. మీరు అంబులెన్స్ తో రెడీగా ఉండండి, 5 నిమిషాల్లో ఫోన్ చేస్తాను. ఓకే. కావేరి, గొర్రె వచ్చేసింది. రాజా. ఇదిగో చూడమా, అనవసరంగా ఎందుకు పోలీసులు కోర్టులు చెప్పు. మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ అయినందువల్ల నేను వదిలి పడుతున్నాను, లేకపోతేనా? ఇంకెందుకే ఏమైందండి? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చెప్పమంటారు సార్? నీకు తెలిసిందే చెప్పమ్మా. అక్కర్లేదు, నేనే చెప్తాను. నాకు జాతకరీత్యా బాలేదన్నారు. నవగ్రహాలు రివర్స్ లో తిరిగితే మంచిదని చెప్పారు. నేను రివర్స్ లో తిరుగుతుంటే పాప ఫార్వర్డ్ లో వచ్చింది. ఇద్దరం గుద్దుకున్నా ట్రాఫిక్ జామ్ అయింది. ఓహో, ఈ వయసులో కూడా జనక్ పాయలు బజానా? ఇలాంటి వాళ్ళని ఊరికే విడిచిపెట్టకూడదండి. గుండు కొట్టించి సున్న బొట్లు పెట్టి గాడిద మీద ఊరంతా ఊరేగించాలి. అల్లుడు ఏంటి? మీరు ఇతనికి అల్లుడా? సిటీలో అందరూ అల్లుడు అని పిలుచుకుంటుంటారు కదా, ప్రేమగా అలా అంటాడంతే. అల్లుడు అన్నా గిల్లుడు అన్నా ఇలాంటి వాళ్ళని ఊరికే మాత్రం విడిచిపెట్టకండి. చూస్తే పిచ్చోళ్ళ ఉన్నాడు, మక్కలు ఇరగదేయండి. ఎవరికి పిచ్చి? నీకు పిచ్చి, మీ అమ్మకి పిచ్చి. పిచ్చి వాగడు వాగంటే చస్తావు.
ఓహో మందు బాటిలా తాగి రోడ్డు మీద గలాటా చేస్తున్నావా? మందు ఎవరు కొట్టారయ్యా? నిప్పు ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతా బామా. ఏరా ఈ అలవాటు ఎప్పటి నుంచిరా? ఈ రోజున మా ఫస్ట్ టైం. మిలిటరీలో ఉన్న నా మొగుడు కూడా ఈ అలవాటు లేదే. ఇందులో నేను చేసిన తప్పే ఉందమ్మా. కాలు ఎవరైనా జారొచ్చు కదా. ఏమండి ఈ రోజు ఆఫీస్ లీవేగా? అవును. ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? నా ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నాను చెప్పాను కదే. ఓ పెళ్లిలో భోంచేసావా? అంత దూరం వెళ్ళిన తర్వాత భోజనం చేయకపోతే వాడు ఏమనుకుంటాడు? అల్లుడు ఆఫా కోట ఏంటండి మీరు చిన్ననాటి స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు, ఫుల్ కొట్టేసా. వాంతి వచ్చే పని ఏం తెలుసా బామా? అప్పుడు వాడు ఏమన్నాడు తెలుసా? ఒరే మామ ఇక్కడ మాత్రం వాన్ చేసుకోకరా, పెళ్లి ఖరాబ్ అయిపోద్ది, రూమ్ అరేంజ్ చేస్తాను అన్నాడు. నేను వెళ్తున్నా, నువ్వు వస్తావమ్మా? నువ్వు రావద్దు. సంతోషించాలండి. ఒకసారి ఊదరా. ఏంటి పెళ్లి అమ్మా. ఈ డైరీ ఎవరిది? నాదే. ఆ, అద్భుతమైన ఆధారం దొరికింది మామా. ఇది చదువు. హాఫ్ బాటిల్ రమ్ము 150 రూపాయలు, సోడా 40 రూపాయలు, చిప్స్ 30 రూపాయలు, బిర్యానీ హాఫ్ ప్లేట్ 60 రూపాయలు, బీడ ఒకటి 20 రూపాయలు, ఊరగాయ 10 రూపాయలు, తాగడానికే? ఊరుకోరా బాబు. మొత్తం 310 రూపాయలు. ఛ! మామా, మామా. మామా! చంపేశా కదే. పెట్టేశావా? హలో గోపాలకృష్ణ, నేనే మీ ఎండిని మాట్లాడుతున్నానయ్యా. ఏంటో చెప్పండి. మొన్న రోజు నీకు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ ఇచ్చి దాచిపెట్టమన్నానే, ఎక్కడుంది? మా ఇంట్లోనే ఉంది సార్. అయితే నేను స్టెల్లా బయలుదేరి వస్తాం, వెరిఫై చేసుకోవాలి. ఏం వెరిఫై చేసుకోవాలి? రమ్మని ఫోర్స్ చేస్తున్నాడు. ఏమండి గుడికి వెళ్ళొద్దు రండి. గుడికా? గుడికి ఇప్పుడు ఎందుకు? ఏం లేదురా, నీ పెళ్లి బాగా జరిగితే 6 వారాలు గుడికి వస్తానని మొక్కుకున్నాను. నీ పెళ్లి ఇష్టం వచ్చినట్టయింది, కనీసం 5 వారాలన్నా వెళదారా? లేదమ్మా, నేను రాలేను. నా మాట మీరు వింటున్నారా? నేను మీ మాట ఎందుకు వినాలి? రాను. మీరు రాకపోతే మేము ఎలా వెళ్ళగలం చెప్పండి. ఆటోలు బస్సులు దేనికున్నాయే? మీలాంటి వాళ్ళు వెళ్ళడానికే ఉన్నాయి. వెళ్ళనే. ఒక మగతోడు కావాలనే కదా నిన్ను పిలిచేది. ఈయన మీకు మగాళ్ళ కనిపించట్లేదా? పట్టుకే మీద నాకు డౌట్. సరే సరే, వాడు రాకపోతే పోయాడు, మనం వెళదారా అమ్మా? ఈయన కూడా తీసుకెళ్ళండి. నేను ముఖ్యమైన ఎవరైనా నువ్వు ఇప్పుడు చూడరా, శివరామకృష్ణ నువ్వా? ఇదిగోరా మల్లెపూలు హల్వా. తృప్తిగా ఉందా? హల్వా పూలు చేతిలో పెట్టి తృప్తిగా ఉందంటావేట్రా? నలుగురు చూస్తే నవ్వుకోరు. పోరా, నీ వల్ల మా ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. సీరియల్స్ చూసే ప్రతి ఇంట్లో గొడవలు జరుగుతాయి. పోరా ఎదవా, నువ్వే పని పిల్ల అనుకుని నా పిల్లం దగ్గర నిజం అంతా చెప్పేశావు. మీ ఆవిడికి చెప్పానా? నన్ను తన్ని తరివేసింది. వస్తాడు రా. ఒరే శివ, ఇప్పటికే ఆ లారీ కింద పడాల్సిందని 2 సార్లు తప్పించుకున్నాను. ఇంకా 2 ఛాన్సులు ఉన్నాయన్నమాట. విశాలాక్షి, గుడికెళ్తున్నావేంటి? శుక్రవారం పూట గుడికి కాక ఇంకెక్కడికి వెళ్తానక్క? నువ్వేమో ప్రశాంతంగా ఉండాలని గుడికెళ్ళి 3-4 గంటలు ఉంటున్నావు. అక్కడ మీ ఆయన దీన్ని అవకాశంగా తీసుకొని పని పిల్ల దగ్గర నుంచి పాలదాన్ని, కూరగాయల దాన్ని కూడా వదలట్లేదు. మొగ్గు నదిలేసి ఇలా తిరగకూడదే. అత్తయ్య, మనం ఇంటికి వెళ్దాం రండి. నేను అదే అనుకుంటున్నాను. పదమ్మ వెళదాం. ఆహా, బొంబాయి హల్వా, గుండు మల్లెలు, బామా, ఇక భజనే. వాట్ ఎన్ ఐడియా సర్జీ, సూపర్. బామా, అప్పుడే వచ్చేసారేంటి? గుడికి వెళ్ళారు కదా, 2-3 గంటలు పడుతుందేమో అనుకున్నాను. చేతులు ఏంటవి? మల్లెపూలు. అయితే నేను అనుమానించినట్టు జరిగిందన్నమాట. మల్లెపూల్ని కూడా నువ్వు అనుమానిస్తున్నావా? ఈ మధ్య నువ్వు ప్రతి దాన్ని కూడా అనుమానిస్తున్నావు బామా. ఆ ప్లేట్లు ఏంట్రా? ఈ బొంబాయి హల్వా, ఈ పూలు శివకృష్ణ ఇచ్చాడు. చాలా ఆపండి. ఏ వగలాడి కోసం మీరు అవన్నీ రెడీ చేస్తావా? తొందరపడకు. నేనే గనక నిజం చెప్తే నువ్వు తట్టుకోలేవు. ఈ మల్లెపూలు హల్వా ఎవరి కోసం? శివ వాళ్ళ భార్య కోసం. అదే కిళ్ళి వేసుకున్నాను కదా, అందుకని నీ బుద్ధి ఏంట్రా ఇలా మారిపోయింది? నువ్వు కూడా అబద్ధం చేసుకుంటావు. ఫోన్ వచ్చింది. మీరు ఆగండి, ఒక నిమిషం, మీరు ఆగండి. హలో, గోపాలకృష్ణ గారు ఇల్లేనా? అవును. నా పేరు షెల్లా. ఈ రోజు 3 గంటలకి ఆయన్ని పర్సనల్ గా కలుస్తానని చెప్పాను. చిన్న పని పడి రాలేకపోయాను. ఇంతకీ మీరెవరు? నీ సవితిని. పెట్టేదో ఎవరితోనే ఇండీసెంట్ గా మాట్లాడుతున్నా? మీ గర్ల్ ఫ్రెండ్ స్టెల్లా. తను ఇవాళ రాలేకపోయిందట. ఆ తర్వాత ఎప్పుడు ఫోన్ చేసి వస్తుందట. మల్లెపూలు హల్వా రెడీ చేసుకుని మిమ్మల్ని వెయిట్ చేస్తూ ఉండమని. ఏమేమి ఊహించుకొని అనవసరంగా అపార్థం చేసుకుంటున్నాం. అసలు జరిగింది చాలే, ఊరుకోండి. ముందు సిగరెట్, తర్వాత మందు, ఇప్పుడేమో పరాయి ఆడవాళ్ళతో సరసాలు. నాకు జీవితం అంటేనే విరక్తి పుడుతోంది. బామా, తొందరపడి ఆత్మహత్యలు చేసుకోకు, నేను తట్టుకోలేను. నేనెందుకు ఆత్మహత్య చేసుకుంటాను? మరి మీ నాన్నని చంపేస్తావా? మేమెందుకు చేస్తాం?
మీకు నేను డైవర్స్ ఇస్తాను. డైవర్సా? బామా 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 నా మాట విను. కోర్టులో లాయర్లే మాట్లాడతారే, అసలు మన మాట్లాడినవరు. అమ్మా తనకి నువ్వేనా నచ్చలేవే? రేయ్, అది పోతే పోయింది లేరా, ఇదే మంచి అవకాశం. నాకు నచ్చిన పిల్లని చూసి నీకు మళ్ళీ పెళ్లి చేసేస్తాను. నువ్వు ముసల్దానా, నువ్వు అసలు తల్లివేనా? బామా బామా ఇది ఇది నా కూతురంటే. బామా తొందరపడకు బామా. మిస్టర్ గోపాలకృష్ణ, మిస్టర్ గోపాలకృష్ణ. సారీ, తప్పు చెప్పింది. ఒట్టి గోపాలకృష్ణ. వి విల్ మీట్ ఇన్ ద కోర్ట్. శివా శివా, నీకో విషయం తెలుసా? తెలంగాణ ఇచ్చేసారా ఏంటి? అది కదరా, మన బలరాం గాని పెళ్ళాన్ని కుక్క కరిచేసింది. కుక్క చచ్చిపోయిందా? లేదురా, వాడి పెళ్ళాన్ని చచ్చిపోయింది. కుక్క కరిస్తే ఆవిడ చచ్చిందా? పెంకి పిల్లల ఆహ్వానించే కుక్క. ఆ? ఏమండి, నా కుక్కంటే భయం అని మీకు తెలుసు కదా. ఏమండి, ఇక నుంచి మీరు చెప్పినట్టుగా వింటాను. మీతో గొడవ పడనండి. నన్ను క్షమించండి. కావేరి, నిన్ను కుక్కతో వచ్చి కలుస్తా. వద్దురా, సారీ బ్రదర్, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. నేను అనుకోలేదు. నాకు హెల్ప్ చేస్తారా? ఏంటది? మీ ఆవిని కరిచిన కుక్కని నాకు రోజు రెంట్కి ఇస్తారా? మా ఆవిని కూడా కుక్కతో కరిపిద్దామని. ఏయ్, అక్కడ బారులది నా క్యూ చూసావా? వాళ్ళంతా ఎందుకు నిలబడ్డారు అనుకున్నా? వాళ్ళ పెళ్ళాలని నా ప్రియమైన కుక్కతో కరిపించడానికే. ఆ? నీ టోకెన్ నెంబర్ ఎంతో తెలుసా? 55. ముందు 50 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వు. ఓరి పాపాత్ములారా, భార్య బాధితులు ఈ దేశంలో ఎంతమంది ఉన్నారా? పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియ దేవి సుప్రత భవ సర్వదా క్షీరోదావన్నవ సంభూతే. ఏమ్మా, మీ ఆయనకి డైవర్స్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయావు కదా? అవును సార్. ఆడపిల్లలు అన్ని విషయాల్లోనూ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నారు, చాలా సంతోషం. కానీ డైవర్స్ విషయంలో మాత్రం కొంచెం స్లో కండమ్మా. అతనికి లేని చెడు అలవాటు అంటూ లేదు సార్. అలాంటి వాడిని ఎలా భరించేది సార్? నీ భర్త గోపాలకృష్ణ గురించి నాకు బాగా తెలుసమ్మా. అతనికి చెడు అలవాట్లుంటే మార్చడానికి ప్రయత్నించాలే తప్ప ఇలా విడాకులంటూ కోర్టుకు వెళ్ళకూడదు. నాకంత ఓపిక లేదు సార్. డెఫినెట్లీ. అంటే డైవర్స్ తీసుకోవాలని డిసైడ్ అయినట్టుగా? అవును సార్. బాగా ఆలోచించుకున్నారు కదా? అవును సార్. అయితే లాక్ చేయమంటారా? nonsense. సారీ. కమింగ్ టు ద పాయింట్. ఇదేంటి? మీరు తాగి వదిలేసిన సిగరెట్. పప్పులో కాలేసావు చూసావా? నా ముందు ఈ సిగరెట్ ఉండటం వల్ల నేనే సిగరెట్ తాగా అక్కడ ఉంచాను నువ్వు అనుకుంటున్నావు. కానీ మీకు ముందు వచ్చిన ఒక క్లయింట్ ఈ సిగరెట్ కాల్చి ఇక్కడ పడేసి వెళ్ళాడు. సారీ సార్. ఇదే విధంగా కృష్ణన్ నువ్వు అపార్థం చేసుకుని ఉండొచ్చుగా. సందర్భానుసారంగానే కొందరు నేరస్తులు అవుతుంటారు. తీసుకోండి. తీసుకోమ్మా. థ్యాంక్ యూ. ఏంటండి ఇది? ఏం లేదేవే, ఊరుకో. కాఫీ తర్వాత ముందు లోపలికి రండి. అది కాదే, వాళ్ళకి ఇదంతా కనిపించదు. ముందు మీరు రండి. సరే. లోపలికి రండి. ఇదేంటమ్మా, లాయర్ కోట్ వేసుకోకుండా అండర్వేర్ తో తిరుగుతున్నాడు? బామా, నీకొచ్చిన భర్త సరైన వాడు కాదు, నీ దొరికిన వకీలు సరైన వాడు కాదు. షేమ్ పప్పి షేమ్. ఊరుకున్నానా? లక్ష్మీదేవతాంధ్యాయామి. పొద్దున బాత్రూమ్కి వెళ్ళాను, ఇలాగ ఫోన్ వచ్చింది, తీయడానికి వస్తే ఇంకో క్లయింట్ వచ్చాడు, బయటికి వెళ్ళలేకపోయాను. తర్వాత వెళదాం అనుకున్నాను, ఈలోగా మీరు వచ్చారు. ఐఎమ్ సారీ. అయినా మీరు కొంచెం డీసెంట్ గా డ్రెస్ వేసుకోవాల్సింది. ఇది మీరు ముందే చెప్పుండొచ్చుగా. సరిగ్గా గమనించలేదు. మీలాగేగా మీ అమ్మాయి కూడా కొన్ని విషయాలు సరిగ్గా గమనించకుండా కృష్ణని అపార్థం చేసుకుని ఈ నిర్ణయానికి వచ్చి ఉండొచ్చుగా. సర్ది చెప్పాలని ప్రయత్నించకండి సార్. నాకు డైవర్స్ ఇప్పించడం కుదురుతుందా లేదా? అమ్మా, డైవర్స్ అంటే చిల్లర కొట్లో పీచు మిఠాయి కాదు, అడగ్గానే తీసిచ్చేయడానికి. అది డిగ్రీ సర్టిఫికేట్ లాంటిది, చాలా కష్టం. ఎవరు చెప్పారు? ఇప్పుడు డబ్బులు ఇస్తే డిగ్రీ సర్టిఫికేట్ చాలా ఈజీగా దొరుకుతున్నాయంట కదా. ఇదిగో చూడండి, ఇవన్నీ కాదు గాని నా కూతురికి వెంటనే డైవర్స్ ఇప్పించగలరా లేదా చెప్పండి. వెంటనే. ఎస్. ఈ ఫైల్స్ చూసారా? ఇవన్నీ 1951 నుంచి మా సీనియర్ రాయలు వాదించలేక నువ్వు వాదించుకోరా అని నాకు అప్పగించి వెళ్ళిపోయాడు. ఆయన జీవితాంతం వాదించి కేసులు కొట్టేయించలేక పైకి వెళ్ళిపోయాడు. నేను నా జూనియర్కి ఇద్దామని ఉంచుకున్నాను. ఈ ఫైల్స్ లో మీ ఫైల్ కూడా చేరి మీరు కూడా కోర్టు చుట్టూ తిరగాలని ఉందా? అయ్యో సార్, మీరు పెద్ద మనసు చేసుకుని వెంటనే నా కూతురుకి డైవర్స్ వెంటనే ఇప్పించాలంటారు. అయితే రేపు పొద్దున 11 గంటలకి మనం కోర్టులో కలుసుకుందాం, వెళ్ళండి. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? అవునరా, నీకోసం గుణవంతురాలైన ఒక మంచి అమ్మాయిని చూశానురా. ఎందుకా? పెళ్లి చేసుకోవడానికి. అంటే రెండో పెళ్ళా? రెండో పెళ్ళేంట్రా? రెండో పెళ్లి. దానికి ఇది మొదటి పెళ్లే కదా. వాళ్ళ నాన్నకి ఒంగోలు పక్కన ₹1 కోటి బంగ్లా ఉందట్రా.
400 ఎకరాల పొలం ఉంది. నువ్వు మాత్రం ఊ అన్నావంటే ఆ ఆస్తంతా నీ పేరున రాయడానికి రెడీగా ఉన్నాడ్రా. పిల్ల ఒడ్డు పొడుగు చాలా బాగుందిరా. కొంపతీసి పహిల్వానా ఏంటి? ఛ, అందంగా ఉందని చెప్తున్నాను రా. ఇంకోసారి పెళ్లి విషయం ఎత్తామంటే రే. జాగ్రత్త. ఓపీ 340 ఆఫ్ 1995 వాది కన్నమ్మ, ప్రతివాది రాఘవయ్య. సాక్షి నమస్కారం రాని అయ్యా. కారణంగా కేసు వాయిదా వేయమని కోర్టు వారిని కోరుకుంటున్నాను. అర్జెంట్. కేసు 26 సెప్టెంబర్కి వాయిదా వేయడమైనది. ఓపీ 420 ఆఫ్ 1996 వాది కుమార్, ప్రతివాది శ్రావణి. అయ్యా నమస్కారం అయ్యా. ఈ కేసుకు సంబంధించిన ప్రతివాది రాని కారణంగా వాయిదా వేయడమైనది. అక్టోబర్ 25కి వాయిదా వేయడమైనది. పీసీ 345 ఆఫ్ 1985 ఏంటమ్మా చూసావుగా? వాది ఇప్పుడు ఇండియాలో ఉన్న సబ్ కోర్ట్స్ అన్నింటిలోనూ జరుగుతున్న తంతు ఇదే. సినిమాల్లో చూపిస్తున్న కోర్టులు అబద్ధం. సెట్ వేసి షూటింగ్ లో హీరోకు అనుగుణంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఎస్వి రంగారావు గారు లేక గుమ్మడి గారు జడ్జి పాత్ర పోషిస్తారు. వెంటనే వాళ్ళు 4 డైలాగులతో జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ అలా కాదమ్మా. 2,30,00,000 కేసులు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి. నువ్వు కూడా ఆ క్యూలో వెళ్లి సంతోషంగా నిలబడాలని ఆశపడుతున్నావా? ఏమండి, జిల్లా సెషన్స్ కోర్టులో రమణ కేసు ఈ రోజే హీరింగ్. నేను వెళ్ళి అటెండ్ సరే, చేసేస్తాను. కాఫీ తాగిళ్ళు. అయ్యో, అంత టైం లేదండి. పోనీ అక్కడికే వెళ్ళి తాగు. ఇవ్వండి. విష్ ఆల్ ది బెస్ట్. వస్తానమ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? తను లాయరే. ఇంట్లో ఉన్నప్పుడు భార్యగా నాకు కాఫీ ఇస్తుంది. ఈ రోజు నాకు ఏ కేసు లేదు గనక నేను తనకు కాఫీ ఇచ్చాను. లైఫ్ అంటే అంతేనమ్మా, గివ్ అండ్ టేక్ పాలసీ. నేను నీ తండ్రి లాంటి వాణ్ణి. కుటుంబం అన్నాక సమస్యలుంటాయి. ఆలు మగల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. అందుకని కోర్టు, డైవర్స్ అని కోర్టుల చుట్టూ తిరగకూడదు. కుటుంబంలో వచ్చే సమస్యలకి కోర్టులే తీర్పులు చెప్పాలంటే ఈ రోజు దేశంలో ప్రతి ఇంటికి ఓ కోర్టు పెట్టాలమ్మా. నా మాట విని నువ్వు నేరుగా ఇంటికి వెళ్ళు. అతనింటికా? నీ మెళ్ళో తాళి కట్టాడుగా, అది అతని ఇల్లు కాదమ్మా, నీ ఇల్లు. అక్కడ నువ్వే జడ్జిగా ఉండి జడ్జిమెంట్ ఇవ్వు. నువ్వు చదువుకున్న దానివేగా. కుక్క కాటుకు చెప్పు దెబ్బ తెలుసుగా. వదలద్దు, ఎరగదీసేయి. వెళ్ళు. ఎవరు నా బెడ్రూమ్ ఓపెన్ చేసింది? అమ్మా, అమ్మా. అమ్మ లేదు, బొమ్మ లేదు. ఏం కావాలి? మై డార్లింగ్, వచ్చేసావా? రావేమో అనుకున్నా. పనికి మాలిన వాళ్ళందరికీ భయపడి నేనెందుకు బయటకు వెళ్ళాలి? ఎవరబ్బా వాళ్ళు? ఆ, ఇంకెవరు? మిస్టర్ ఎల్లా. ఓ, ఏంటి ఓ? నేను గుడికి వెళ్ళిన గ్యాప్ లో దాంతో కులకాలనుకున్నారు. నేను డైవర్స్ కోసం కోర్టుల చుట్టూ తిరిగితే దాంతో కాపురమే పెడతారు. మీ నాన్న బుద్ధిలో వచ్చాయి నీకు. నా మొగుడు నాకే సొంతం. ఎలా అయితేనే తిరిగి వచ్చేసా కదా. నేను ఊరికే రాలేదు, మీ తోట తీద్దామని వచ్చాను. తాట తీయడానికి నేనేం తాటి చెట్టుని కాదు. హల్వా మల్లెపూలు ఉన్నాయి, ఓకేనా? నాన్సెన్స్. ఇక పేరుకు మాత్రమే మన భార్యాభర్తలం. ఎప్పుడైతే మీరు మరో అమ్మాయిని కావాలనుకున్నారో ఆ రోజే భర్తగా నా మనసులోను ఈ బెడ్రూమ్ లోను మీకు స్థానం పోయింది. మామా, ఏంటో అనేది. ఏయ్, ఏ భామా, నేను చెప్తుంది నిజం. దానికి నాకు ఏ సంబంధం లేదు. లేదని ముందు నిరూపించండి. అంతవరకు కొంచెం బయటపడుకోండి సార్. మామా ప్లీజ్, నేను చెప్పేది విను. భామా, Good night. భామా, భామా, ఇది చాలా అన్యాయం భామా. చింత చచ్చినా పులుపు చావలేదు. ఈ చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు పీఠాపురం సత్యం, మాధవ్ పెద్ది నాగేశ్వరరావు, ఎస్పీ జేసుదాస్ మొదలైన వారు. నీ పని చెప్తానుండు. ఎంత నీచమైన బుద్ధి అండి మీది. ఏంటి గోపాలకృష్ణ ఆలోచిస్తున్నావు? నిన్న మా ఇంటికి వస్తానని చెప్పి ఎందుకు రాలేదు సార్? నువ్వు అడగగానే కారణం చెప్పేస్తానా ఏంటి? నేను ఎండీని కదా. నువ్వు ఆఫ్టర్ ఆల్ నా స్టాఫ్. మీ వల్ల మా ఇంట్లో ఎంత గొడవ జరిగిందో మీకు తెలుసా? విన్నానయ్యా, నీకు టాలెంట్ లేక ఇరుక్కున్నావు. ఇప్పుడు నన్ను తీసుకుని ఏం చేయమంటారా? మాట వరుస కన్నానయ్యా. 20 ఏళ్ళుగా మందు తాగుతున్నాను, 20 ఏళ్ళుగా సిగరెట్ తాగుతున్నాను, 10 ఏళ్ళుగా పాన్ వేస్తున్నాను. ఎప్పుడైతే నాకు పెళ్ళయిందో